కోనసీమలో చెట్టు చచ్చిపోయినాయి తెలంగాణ వాళ్ళ దిష్టి వల్లనే అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా అది కూడా కాకుండా కోనసీమ వల్లనే తెలంగాణ వచ్చింది, డివైడ్ అయిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మాకు తెలంగాణ వాసులకు మాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్. మీకు తెలుసు స్టేట్ బైఫర్కేషన్ అప్పుడు సెంటిమెంట్ మాకు ఎంత ఇంపార్టెంట్. అప్పుడు చాలా మంది ఆంధ్ర నాయకులు బ్యాగులు మోసుకొని తెలంగాణ నాయకులేమో అమ్ముడు పోతారని కూడా తిరగడం జరిగింది. అయినా కానీ మాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలంగాణ నాయకులు ఆ రోజు ఉద్యమం వల్లనే, తెలంగాణ ప్రజల ఉద్యమం వల్లనే తెలంగాణ రావడం జరిగింది. సోనియా గాంధీ గారి ఆశీర్వాదం. నేను మొన్న చెప్పడం జరిగింది క్షమాపణ చెప్పాలని చెప్పి, కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా? నేను ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను, నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యేల గురించి అయితే నాకు తెలియదు, సెంటిమెంట్ ఉన్నట్టు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు. జడ్చర్లలో మాత్రం నీ సినిమా ఆడదు. నేను జడ్చర్ల ప్రజల గురించి చెప్తున్నాను. మొన్న కూడా చెప్పినాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి, కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్ నాకు. జడ్చర్ల యువకుడు కూడా చెప్తున్నాను, మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రం కరెక్ట్ కాదు. ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. అన్న మనం కూడా, మీరు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది టికెట్ రేట్లు పెంచను అని చెప్పి, కానీ పెంచినారు. అందుకే చునకంగా చూస్తున్నారు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు మన పైన. మీరు నిన్న చెప్పినట్టు టికెట్ రేట్లు పెంచొద్దు. యాజ్ అ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినారు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో రేటు పెంచాలంటే 20% కార్మికులకి వాళ్ళకందరికీ ఆ ప్రాఫిట్ షేరింగ్ చేయాలని చెప్పి ఖచ్చితంగా ఆ జియో రిలీజ్ చేయండి ముందు. సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా మాత్రము నా జడ్చలలో ఆడదు. తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిందే. వేరే ఎమ్మెల్యేని కూడా నేను చెప్తున్నాను, ఇది మన సెంటిమెంట్ విషయం. ఇది ఇంత చీప్గా మనం చూస్తే మనం ఊరుకునేది లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. వెంకన్న, మీరు ఇమీడియట్గా డిసిజన్ తీసుకోవాలి. నిన్న మీరు స్పందించిన దానికి మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా మా పీసీసీ ప్రెసిడెంట్కి, మా ఎంపీ చామల కిరణ్ గారికి, మా మినిస్టర్స్కి, వాకిటి శ్రీహరి గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, ఎమ్మెల్సీ బాలమూరు వెంకట్ గారికి, ఖచ్చితంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా మీరు మన సెంటిమెంట్ కోసము మీరు మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజలందరం కూడా కలిసే ఉన్నాము. ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి, కొనసాగాలని కోరుకుంటాం కూడా. కోనసీమ పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము. కోనసీమ మీద కన్నుబడిందని, దిష్టైందని ఆ రకంగా మాట్లాడడం సబబు కాదు. పవన్ కళ్యాణ్ గారు తక్షణమే ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. భౌగోళికంగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజలు రెండు చోట్ల ఉన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసికట్టుగా ముందుకు నడవాలి. ఇరు రాష్ట్రాల అభివృద్ధి పథంలో నడవాలి. యావత్ దేశంలో మేటి రాష్ట్రాలు ఇరు రాష్ట్రాలు ముందుకు రావాలని కోరుకున్న వ్యక్తులు తెలంగాణ వాళ్ళం. ఇలా విడిపోయినప్పుడు కూడా ఆంధ్రలో ఉన్నటువంటి తెలుగు వారి పట్ల ఎవరు కూడా ప్రేమామలు దగ్గలే. పవన్ కళ్యాణ్ ఒక బాధ్యత గల పదవిలో ఉండి వారు అలా మాట్లాడడం అనేది సబబు కాదు. వారు వెనక్కి తీసుకోవాలి మాటల్ని. నేను కోరేది ఒకటే, తెలంగాణ ప్రజలు ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా కలిసికట్టు ముందుకు పోవాలని కోరుకున్న వ్యక్తులు మేము. కలిసికట్టుగానే ముందుకు పోతాం. సరే, ఆయన ఏ ఉద్దేశంతో ఏ అవసరం కోసం ఆరోపణ చేశారో తెలియదు, కానీ వారి యొక్క డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఒక బాధ్యత గల హోదాలో ఉన్నారు. మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడితే మంచిది. వారు మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజల్ని నొప్పించే విధంగా ఉన్నాయి. వారికి ఈరోజు కూడా వారి సినిమాలు తెలంగాణలో బాగా ఆడుతాయి, వారికి ఆదరణ ఉంది. అది మర్చిపోయారేమో. తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ ఎవరు మాట్లాడినా అది మంచిది కాదు. వారి మాటలు వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. మంత్రి గారు ఏం చెప్పినా వారు మాట్లాడే మాటలు
డెఫినెట్గా మంత్రి గారు ఆ సంబంధిత మంత్రి గారు కాబట్టి నన్ను మాట్లాడి ఉంటే మా మంత్రి గారు నొత్తుకుని ఆ విధంగా మాట్లాడి ఉంటారు. ఏదేమైనా ఆ రకంగా మాట్లాడడం తప్పు. ఆ మాటలు వెనక్కి తీసుకుంటే మంచిగా ఉంటుంది. Subscribe us and press the bell icon for more interesting updates. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు. తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి కలిగిందంటే ఆయన వివేకవంతుడో అవివేకవంతుడో నాకు తెలియదు. నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత రెండు రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రాలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ కూడా మునిగింది. మేమేం ఆంధ్ర ప్రజలను తప్పుపడుతున్నది ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తా ఉన్నాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, విజ్ఞతగా వ్యవహరించు. ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా నటుడు కాదు, కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ ఆంధ్ర కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి వైషమ్యాలను సృష్టించేటువంటి మాటలు మా నుంచి రావు. మీరు మాట్లాడద్దు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి మీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నేను గౌరవిస్తుంటే బల్బుతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరిగితే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్లి కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తూ పవన్ కళ్యాణ్ తెలంగాణ పైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మళ్ళీ ఎందుకో వార్తలు వస్తూ ఉన్నాయి. చాలామంది స్పందిస్తున్నారు. ఆయన సరే పొరపాటుగానరా ఎందుకో యథాలాపంగానరా ఎందుకన్నారో మరి అది ఏమైనా అయి ఉండొచ్చు. కానీ ఒకసారి ఒక ప్రాంతం యొక్క మనోభావాల్ని కించపరిచే విధంగా దెబ్బతీసే విధంగా మాట్లాడినప్పుడు అది తన దృష్టి రాగానే వెంటనే ఉపసంహరించుకోవాలి ఎవరైనా సరే ఆ వ్యాఖ్యల్ని. అట్లాంటి జరగకుండా ఉండాల్సి ఉండే. నేను అట్లా అనలేదు, ఏదో వేరే రకంగా పోయింది అది అని చెప్పుకుంటారు. సహజమైన విషయం ఇదంతా కూడా. అట్లీస్ట్ ఆయన దాని నుంచి వెనక్కి తీసుకున్నాడు అనే భావన ప్రజలకు ఇవ్వడం అవసరము. ఎందుకు మరి ఆయన దాంట్లో కూడా వెనుకబడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికైనా నేను ఉపసంహరించుకున్నాను ఒక మాట చెప్తే సరిపోతుంది. ఎందుకంటే పాపం వారాంతం సెలవులకి ఇక్కడికే రావాలి, నేను హైదరాబాద్లో ఉండాలి. అది తెలుసు ఆయనకి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కంటే కూడా ఎక్కువ ఆస్తులు హైదరాబాద్లోనే తెలంగాణలోనే ఉన్నాయి. ఉండొచ్చు, తప్పేం లేదు. మస్తు అందరికీ ఉన్నాయి, అక్కడి నుంచి చాలామందికి ఉన్నాయి, ప్రపంచంలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఉన్నాయి, భారతదేశంలో చాలామందికి కూడా ఉన్నాయి. ఉండొచ్చు, ఎవరికి ఎక్కడైనా ఉండొచ్చు, ఉంటారు, ఉండే హక్కు ఉంది. వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, తప్పకుండా వాళ్ళకి రక్షణ కూడా ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఎక్కువ ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా ప్రేమించాలి ఆయన. ఇప్పుడు మేమే తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళమే, మేము ఎప్పుడు కూడా విద్వేషాలు రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడలేదు. కేసీఆర్ కూడా ఎప్పుడు అట్లా మాట్లాడలేదు, మేము కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఉద్యమ సందర్భంలో కొంత క్రాస్ టాక్ వస్తుంది, అప్పుడు కూడా మేము చాలా సంయమనంగానే ఉన్నాం. సరే 10-12 ఏళ్ళు అయిపోయింది. తెలంగాణ తెచ్చుకున్నాక మా పరిపాలన ఏందో చూసిండ్రు ప్రజలు. కేసీఆర్ దీక్ష దక్షతలు ఏందో తెలిసినాయి. కేసీఆర్ ఆ ప్రాంతం పట్ల ఎట్లా ఉన్నారు చూసిండ్రు. ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆడ రెండు ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అవతల వాళ్ళు కావచ్చు, అవతల ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవతల వాళ్ళు కావచ్చు,
ఇద్దరు కూడా హైదరాబాదే సేఫ్, మాకు హైదరాబాద్లోనే రక్షణ ఉంది, కేసీఆర్ నీడలోనే రక్షణ ఉంది, తెలంగాణ నీడలోనే రక్షణ ఉంది అని చెప్పి భావించారు. చూసినాం మనం. చాలామంది మాట్లాడారు మాకు అక్కడికంటే ఇక్కడే బాగుంది అని మాట్లాడారు. గంత జాగ్రత్తగా కడుపులు పెట్టి దాచుకుంది తెలంగాణ అందరినీ కూడా. ఎప్పుడు కూడా ఇతరుల మంచిని కోరింది. మేము ఆనాడు అడిగినప్పుడు కూడా వేరైతే ఇద్దరం బాగుపడతాం పాటల్లోనే ఉంది, మా సాహిత్యంలోనే ఉంది. కేసీఆర్ గారు పదే పదే చెప్పారు, అన్నదమ్ములాగా విడిపోదాం, ఇద్దరం బాగుపడదాం, కలిసి బతుకుదామని చెప్పినాం మనం. సరే జరిగింది, చూపించిన ప్రాక్టికల్గా కూడా చూపించినాం మేము 10 ఏళ్ళు అట్లా. ఇప్పుడు ఎందుకు అకస్మాత్తుగా మాట్లాడారో తెలియదు కానీ పాపం ఇప్పటికైనా వారు నేను ఉపసంహరించుకున్నా అంటే కొంచెం ఆయనకి పెరుగుతుండే, ఆయన పర్వాలేదు, ఈయన కూడా సమకాలీన రాజకీయ నాయకుల్లాగా ప్రవర్తిస్తున్నాడు, వెంటనే గ్రహించిండు, ఆయనకు విజ్ఞత ఉంది, పెరిగింది అని కూడా భావిద్దురు ప్రజలు. అది ఆయనకి మంచిది. సరే ఓకే, అదొక వైపు ఉండగా దాదాపు జరిగి 10 రోజులు అవుతుంది. బహుశా నేను తెల్లవారే విలేకరుల మిత్రులు అడిగినప్పుడు నేను కూడా చెప్పినట్టున్నాను కొన్ని విషయాలు. కానీ ఇవాళ కాంగ్రెస్ మంత్రుల హడావుడి చూస్తే నాకు ఎందుకు ఆశ్చర్యం ఇస్తుంది. మరి ఇదేదో ప్రత్యేకంగా ఉద్దేశపూర్వకంగా ఏదో ఉద్దేశాన్ని పెట్టుకొని చేస్తున్నట్టుగా ఎందుకు కనబడుతూ ఉంది. మరి ఇన్ని రోజులు వీళ్ళు వాటర్లో నీళ్ళు కలుపుకుంటున్నారా? సినిమా ఆటోగ్రఫీ మంత్రి కావచ్చు, ఇంకో మంత్రి, లేదా కమిషన్లు పంచుకునే పనిలో ఉన్నారా? ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక అవతల వ్యక్తి వ్యాఖ్యలు చేసి, అవతల బాధ్యుడు వ్యాఖ్యలు చేసి 10 రోజులు అవుతుంటే వాటర్ నీళ్ళు కలుపుకుంటే ఆయన మత్తులు ఉన్నారా? కమిషన్లే పైసలు లెక్క పెట్టుకోవడానికి సమయం సరిపోలేదా? ఎందుకు 10 రోజుల తర్వాత స్పందించి ఈ రకంగా మాట్లాడుతున్నారు? చాలా ఆశ్చర్యంగానే ఉంది ఇది. లేదా ఇద్దరు అనుకొని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఏమైనా మాట్లాడుతున్నారా? 10 రోజులు పడుతుందా ఒక విషయం మీద స్పందించడానికి? అంటే వీళ్ళు స్పృహలో లేనట్టే లెక్క కదా. బహుశా ఆ రోజుకో ముందు రోజుకో స్పృహ తప్పి ఉన్నట్టున్నారు వాటర్ నీళ్ళ ప్రభావంతో. బహుశా ఇవాళ మెలకొచ్చినట్టుంది. ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రాన్ని నడితే కష్టమవుతుంది, ప్రజలు కూడా గమనించాలి ఎటువంటివి. ఎంత సోయి లేకుంటారు వీళ్ళు. గోదావరి నీళ్ళ విషయం వచ్చినప్పుడు, బనకచెర్ల విషయం వచ్చినప్పుడు అదే పద్ధతుల్లో మేము స్పందించిన తర్వాత గవాల లేచి మాట్లాడినారు. కృష్ణ నీళ్ళకి ఎసరు వచ్చినాడు, మొత్తమే కేంద్రం చేతుల్లోకి పెత్తనం తీసుకుంటుంది కృష్ణ నీళ్ళ పైన అన్ననాడు. మేము మాట్లాడినప్పుడు బుకాయించారు. చివరికి కేసీఆర్ గారు వచ్చి నల్లగొండలో 1,00,000 మంది రైతులతో మీటింగ్ పెట్టి మీరు చేస్తారా మేము ఉద్యమించాలంటే గవాల తెల్లారి అసెంబ్లీలో పెట్టి మళ్ళీ తీర్మానాలు చేశారు. అంటే తెలంగాణ హక్కుల పట్ల, తెలంగాణ ఆశల పట్ల, తెలంగాణ ఆకాంక్షల పట్ల వీళ్ళకి ఏమాత్రం సోయి లేదు, బాధ్యత లేదు ఇవాళ ఉన్న ప్రభుత్వానికి. కేవలం కమిషన్ల దందా కొరకు, ప్రభుత్వాన్ని ప్లాట్ల దందా కొరకు వాడుతున్నారు. ఉన్న భూముల్ని ఆ మందికి అప్పనంగా అప్పజెప్పి వాళ్ళ బొక్కసాలు నింపుకోవడానికి వాడుకుంటున్నారు ప్రధానం తప్ప అసలు ఏమాత్రం సోయి లేదు, జ్ఞానం లేదు. ఇవాళ ఏందో సినిమాలు ఆపుతాం, సినిమాలు నడవు, ఏం నడవు, నీ బొంద సినిమాలు ఆయన విమలు ఆయనకు ఉంటారు. నువ్వు వద్దంటే ఆగరు, చూస్తారు. అది కాదు నువ్వు మాట్లాడాల్సిన మాట. మనం మాట్లాడేది కూడా ప్రజాస్వామికంగానే ఉండాలి. మనం మాట్లాడేది కూడా ప్రజలు నచ్చినట్టు ఉండాలి. కేవలం సెన్సేషన్ కొరకు, కొద్దిమంది వినోదాన్ని కలిగించడం కొరకు, ఛానళ్ళలో కాసేపు టైంపాస్ చేయడం కొరకు మాట్లాడే ఈ బాధ్యత లేని మంత్రులు ఉంటే ఇట్లనే ఉంటుంది ప్రాంతం పరిస్థితి. నేను ఒకటేనే చెప్పేది, పవన్ కళ్యాణ్ గారికి సలహా ఇచ్చేది ఉపసంహరించుకున్నాను చెప్తే మంచిది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు? కోనసీమలో తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలే చెట్లని, కొబ్బరి చెట్లని చచ్చిపోతున్నాయి అని చెప్పాను. అంటే ముఖ్యమంత్రిగా అన్నాడా, లేకపోతే ఏమన్నా చేతబడి చేసేటువంటి అతను ఏమంటారండి, బ్లాక్ మ్యాజిక్ ఏమంటారు తెలుగులో ఏమంటారండి, క్షుద్ర పూజలు చేసేవాడిని ఏమంటారు, మాంత్రికుడా? అంటే ఈయన మాంత్రికుడు హోదాలో అన్నాడా,
అప్పుడప్పుడు మెడలో అక్కడిక్కడికి పూజలు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాడు కదా. ఆ మోడల్లో మాంత్రికుడు హోదాలా అన్నాడా, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలా అన్నాడా? ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే కనుక వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి కేరళ నుంచో ఎక్కడి నుంచో సైంటిస్టులని ఇక్కడ లేకపోతే కనుక కేరళ రాష్ట్రం నుంచి అయినా సరే సైంటిస్టులను తీసుకొచ్చి ఆ చెట్లకు వచ్చినటువంటి వ్యాధి ఏంటో పరిశోధన చేయించి దానికి విరుగుడికి మందు కనుక్కొని ఆ చెట్లని బతికించాలి. తద్వారా రైతులు చచ్చిపోకుండా జీవం పోయాలి, చెట్టుకి పోయాలి, కోనసీమ రైతుకి పోయాల్సింది పోయి చేతపడి నేర్చినటువంటి మాంత్రికుల్లాగా ఆడి దిష్టి తగిలింది ఈడి దిష్టి తగిలింది దిష్టిలు తగులుతాయా? నిజంగా దిష్టే తగిలితే మీ ముగ్గురు విమానాలు ఎక్కి జనం సొమ్ముతో విమానాలు ఎక్కి లేదా హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతున్న దానికి ఆ దిష్టికే మీరు పడిపోవాలి. కొబ్బరి చెట్లు ఎందుకు పడతాయి దిష్టి అనేది ఉంటే? ఇవాళ తెలంగాణ ఆంధ్రాతో పోటీపడి వరి పంట పండిస్తున్నాయి, ఆంధ్రాతో పోటీపడి ఉద్యానవన పంటలు పండిస్తున్నాయి. ఒకవేళ తెలంగాణ ఏంటంటే రాజస్థాన్లో పండుతున్నాయి, కాయగూరలు పండుతున్నాయి, ఉద్యానవన పంటలు పండుతున్నాయి. టెక్నాలజీ మారిపోయిన తర్వాత ఇంకా ఈ చేతబడులు మంత్రాలు అంటే పరిపాలించడం చేతకాక ఓటేసినటువంటి నమ్ముకున్నటువంటి ప్రజల యొక్క అవసరాలను ఎలా తీర్చాలో చేతకాక చేతిలో అధికారం ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రజల కోసం కాకుండా వీళ్ళ సొంతం కోసం వీళ్ళ లాభాల కోసం వీళ్ళు బాగుపడటం కోసం తప్పితే వీళ్ళకి తెలిసిందేంటే అంటే అధికారం వీళ్ళు బాగుపడటం కోసం మాత్రమే తప్పితే ప్రజల బాగోగుల కోసం ఆ అధికారాన్ని వాడటం చేతకాక మాత్రమే ఈ చేతబడి పిల్లి మొగ్గలు చేస్తున్నాడు తప్పితే వేరే ఏమి కాదు పవన్ కళ్యాణ్ గారు అనేది మనకు అర్థమవుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.